మీకు తెలుసా అసలు మన మొబైల్లో వచ్చే మెసేజెస్ యొక్క చివరికి ఎస్పిడిటి అనే వర్డ్స్ ఎందుకు ఉంటుంటాయి? వీటి అర్థం ఏంటి ఇప్పుడు చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ కి ఎటువంటి మెసేజ్ వచ్చినట్టయితే అండ్ దాని చివరికి జి అని ఉన్నట్టయితే దాని అర్థం ఏంటంటే ఆ మెసేజ్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చిందని అర్థం. అండ్ అదే విధంగా చివరికి ఎస్ అని ఉంటే అది సర్వీస్ మెసేజ్, టి అని ఉంటే ట్రాన్సాక్షనల్ మెసేజ్, అంటే మీరు రీసెంట్లీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే దానికి సంబంధించిన మెసేజ్. అండ్ అదే ప్లేస్ లోన పి అని ఉన్నట్టుగైతే దాని కంపెనీస్ యొక్క ప్రమోషనల్ మెసేజ్. అండ్ అసలు ఆ మెసేజ్ యొక్క చివరికి ఎటువంటి వర్డ్స్ లేకపోయినట్టుగైతే దాని అది ఒక స్పామ్ మెసేజ్ అని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు, అదేనంటే బ్రో స్కామర్స్ కూడా ఎటువంటి ఎస్టిపి అని రాసి పంపించవచ్చు కదా అని అనుకుంటున్నట్టుగైతే దెన్ నో, అది అసలు పాసిబులే కాదు. ఎందుకంటే దీనికోసం ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అండ్ ఈ రూల్ అయితే స్పెషల్లీ ఎటువంటి స్కామ్స్ జరగకుండా ఉండాలని స్టార్ట్ చేశారు. అయితే దీన్ని పక్కన పెడితే కొన్ని మెసేజెస్ లోనైతే విఎం విడి అని ఇటువంటి చాలా రకాల వర్డ్స్ ఉంటూ ఉంటాయి కదా, వీటికి కూడా అర్థాలు ఉన్నాయి. సో వీటి అర్థం ఏంటంటే ఈ మెసేజెస్ అనేవి ఆపరేటర్ నుండి వచ్చిన మెసేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వి అంటే వడాఫోన్, ఏ అంటే ఎయిర్టెల్, జి అంటే జియో, అండ్ వీటిలోనే లాస్ట్ లెటర్ ఎం అంటే ముంబై, డి అంటే ఢిల్లీ, కే అంటే కోల్కతా అని సింపుల్ గా తెలుసుకోవచ్చు. అయితే మీతో ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా స్కామ్ జరగకుండా ఉండాలి అంటే దాన్ని ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది.